మనం ప్రజెంట్ చెప్పుకుంటున్నటువంటి టాపిక్ అయినటువంటి ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించే విధానము చాలా అప్డేటెడ్ గా, సైంటిఫిక్ గా, అధునాతనంగా ఎలా మనం నిర్ణయించాలి అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో దీనిలో భాగంగా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీని చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో డేస్ ఆర్బిటాల్ థియరీ అండ్ మినిట్స్ ఆర్బిటాల్ థియరీని చెప్పుకుందామండి. అయితే ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ చూసిన వాళ్ళు చాలా మంది ఇక ఎన్నో ఫోన్లు చేస్తూ చాలా బాగా అర్థమైందని, దాన్ని ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉందని కూడా చెప్పడం జరిగింది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు మీ యొక్క వీలును బట్టి మీ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ లోనే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎప్పుడనే డేట్స్ ని ఆఫీసు సిబ్బంది మీకు తెలియజేస్తారు. చక్కగా మీరు మీ యొక్క ఖాళీ టైంలోనే, మీరు ఒకలా ప్రొఫెషనల్ గా జాబ్ చేసే వాళ్ళైతే మీ ఖాళీ టైంలో కూడా నేర్చుకోవచ్చు, లేదా ఆన్లైన్ గా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఇక మన ప్రస్తుత వీడియోలోకి వస్తే మనం డేస్ ఆర్బిటాల్ థియరీ అండ్ మినిట్స్ ఆర్బిటాల్ థియరీ ఎలా కనుగొనాలి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా డేస్ ఆర్బిటాల్ థియరీ నిర్ణయించడం చూద్దాం. డేస్ ఆర్బిటాల్ థియరీ నిర్ణయించడానికంటే ముందు కొంత వర్క్ చేయాలి మనం. అదేంటి? డేస్ ఆర్బిటాల్ థియరీ అందులోనే ఉంది డేస్ అని, అంటే రోజులు. అంటే మనం ఏ పర్సన్ యొక్క డేస్ ఆర్బిటాల్ థియరీ కనుగొనాలో ఆ పర్సన్ ప్రజెంట్ డేట్ కి అతని యొక్క జీవిత కాలం ఎంత గడిచిపోయింది, ఎంత గడిచింది, ఎన్ని రోజులు అనేది క్యాల్కులేషన్ చేయాలి. మొదటగా ఇది చూద్దామండి. దానికి ప్రజెంట్ ఈరోజు 15/2/2025. మరి వారి యొక్క జనన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 10/2/1982. ఇప్పుడు ఎన్ని రోజులు గడిచిపోయిందనే క్యాల్కులేషన్ తీసుకోవాలి. ఇక్కడ దీనిలోంచి ఇది తీసివేయాలి. తీసివేత జనరల్ గా మనం గనక మామూలు తీసివేత చూసినట్లయితే ఇట్లా మనకి 2లో నుంచి 3 పోకపోతే ఇటు నుంచి మనం మొదలు పెడతాం తీసివేయటం. 2లో నుంచి 3 పోతే ఇటు నుంచి అప్పు తెచ్చుకుంటాం. దీనికి ఇది రివర్స్. మనం ఇటు నుంచి మొదలు పెట్టాలి, పోకపోతే ఇటు నుంచి అప్పు తెచ్చుకోవాలి, అంతే తేడా. సో మొదటగా డేస్ చూద్దామండి. 15లోంచి 10 తీసేస్తే 5, ఇది అయిపోయింది, దీని గురించి అయిపోయింది. ఇక మంత్స్ 2లోంచి 2 పోతే 0. ఇక దీంట్లో ఇంకా అప్పు తెచ్చుకునే మార్గం ఇక్కడ ఏం రాలేదు. ఇక దీని వరకు చూద్దాం. ఇది వరకు మామూలు తీసివేతలాగా 5లో 2 పోతే 3, 2లో 8 పోదు, ఒక తప్పు తెచ్చుకోవాలి. 0 దగ్గర నుంచి తెచ్చుకోలేం కదా, ఇక్కడ నుంచి ఒక తప్పు తెచ్చుకుంటే 0 దగ్గర 10 అవుతుంది. 10లో ఒక తప్పు తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లో 8 పోతే 4. మరి ఇక్కడ 10లో ఒక తప్పు తెచ్చుకుంటే 9, 9లో 9 పోతే 0, ఈ 70లో 1 పోతే 0. ఇది 43 years 5 days. 43 years and 5 days. ఈ మొత్తాన్ని మనం రోజుల్లోకి మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే లీప్ సంవత్సరం, జనరల్ సంవత్సరం మొత్తం సారాసౌటుగా తీసుకుంటే ఒక సంవత్సరానికి వచ్చేసి 365/1/4 రోజులు. సో ఇక్కడ 43 సంవత్సరాలు. 43 ఇంటూ 365/1/4 ప్లస్ డేస్ ఎన్ని ఉన్నాయి? 5. ఇప్పుడు మనం 43తో దీన్ని హెచ్ వేయాలంటే ఇది మిశ్రమ భిన్నం. ఈ మిశ్రమ భిన్నంలో ఫస్ట్ ప్లేన్ గా దీంతో హెచ్ వేసి, తర్వాత ఈ భిన్నంతో హెచ్ వేసి దీనికి యాడ్ చేయాలి. అంటే 365ని 43తో హెచ్చించాలి. 3 5 15, 5 1, 3 6 18, 1 19, 9 1 ఉంది ఇక్కడ, 3 3 9 1 10 అయిపోయింది. 4తో 4 5 20 0 2, 4 6 24 2 26 6 2 ఉంటుంది. 4 3 12 2 14. సో 5 9 0 9 6 5 1 15,695. ఇది ఇంతవరకు. మరి దీన్ని హెచ్ వేయాలి కదా, అంటే 43 ఇంటూ 1/4. దీంతో కొట్టివేస్తే 4 10లు 40, ఇంకా 3 ఉంటుంది. 3/4 అంటే 10 3/4. ఇక్కడ మిశ్రమ భిన్నములో ఏది రావడానికి అవకాశం ఉంటుందంటే 1/4 రావడానికి అవకాశం ఉంటుంది, లేదా 3/4 రావడానికి అవకాశం ఉంటుంది. 1/4 వచ్చిందంటే అవాయిడ్ చేసేయాలి. అంటే 1/4 పావు, 3/4 అంటే 30. ఇలా వచ్చినప్పుడు ఇది అవాయిడ్ చేసి దీన్ని కూడా కలుపుకోవాలి, అంటే 11. సో ఇక్కడ 11. ఇప్పుడు 5 + 1 6, 9 + 1 10 0 1, 6 + 1 7 15. 15,706
రోజులు. 15,706 రోజులు. ఇది ఇంతవరకు ప్లస్ ఏముంది 5. ఈ 5 దీనికి యాడ్ చేసుకోవాలి. సో 15,711 డేస్. ఇన్ని రోజులు వచ్చాయి. ఇది ఇప్పటికీ అతని లైఫ్ లో గడిచిన రోజులు. ఇప్పుడు ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకోవాలి. 10/1982 లోని టోటల్ డిజిట్స్ లెక్కించేటప్పుడు అంకెకు ముందు 0 ఉంటే అవసరం లేదు, తీసుకోకూడదు. అంకె తర్వాత ఉంటే డిజిట్ గా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇవి ఎప్పుడు కూడా 3 ఉంటాయి. ఉంటే 6 ఉంటాయి, లేదా 7 ఉంటాయి, లేదా 8 ఉంటాయి. దీంట్లో 7 ఉన్నాయి. ఇప్పుడు ఈ 7ని 9తో హెచ్ వేయాలి. 7 9 63. 9తో ఎందుకు హెచ్ వేయాలి? ఇది ఫార్ములా. ఎందుకంటే ఆర్బిటాల్ థియరీ సిస్టమే 9తో ముడిపడి ఉంది. ప్రతి 9 రోజులకి, ప్రతి 9 నెలలకి ఇలా ఉంది. కాబట్టి ఇది ఒక ఫార్ములా 63. ఇప్పుడు దీంతో భాగాహారం చేయాలి. అంటే 15,711ని 63తో భాగించాలి. 63 2 సార్లు పోతుంది, 126. 7లో 6 పోతే 1, 5లో 2 పోతే 3, 31. పక్కన ఈ 2 1లో 1 దించుకుందాం. ఇప్పుడు 5 సార్లు పోదు, ఎందుకంటే 5 3 15 వస్తున్నట్టు పోదు. 4 సార్లు పోతుంది. 4 3 12, 2 1, 4 6 24, 1 25. 1లో 2 పోదు, ఒక తప్పు తెచ్చుకుంటే 11, 11 9. మరి ఉన్న ఒకటి తప్పు తీసుకెళ్ళి 0 ఉంటుంది. 0లో 5 పోదు, ఒక తప్పు వస్తే 0 పక్కన ఒకటి వస్తే 10, 10లో 5 పోతే 5. ఇక్కడ ఒక తప్పు 2లో 2 పోతే 0, ముందు అవసరం లేదు. 59. ఇప్పుడు ఇందాక ఒకటి దించుకున్నాం, ఇప్పుడు ఇంకొకటి దించుదాం. ఇప్పుడు 9 సార్లు పోతుంది. 9 3 27, 7 2 9 6 54, 2 56. ఇప్పుడు 1లో 7 పోదు, ఒక తప్పు వస్తే 11, 11లో 7 పోతే 4. ఇక్కడ ఒక తప్పు అయింది కాబట్టి 8 ఉంటుంది. 8లో 6 పోతే 2, 24. ఇది శేషం. ఈ శేషాన్ని 9తో భాగించాలి. ఇది కూడా ఫార్ములా. అంటే ఈ టోటల్ తో ఎంత వచ్చిందో అంతతో భాగించి మిగిలిన శేషాన్ని 9తో భాగించాలి. అది ఫార్ములా. ఇప్పుడు 9 3 27 పోదు, 9 2 తీసుకున్నాం అండి, 18 అంటే 6. ఇది శేషం. ఇన్ని డేస్ మిగిలాయి. ఇప్పుడు ఈ రెండే మనకు మెయిన్. ఈ క్యాల్కులేషన్ మొత్తానికి ఈ రెండే మెయిన్. ఇక్కడ ఏం తీసుకోవాలి? అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. 10/2/1982. ఎక్కడేం తీసుకోవాలి? ఎప్పటికి మనం చూసామో అప్పటికి. ఇది ఈ రోజు చూసాం 15/2/2025. ఎక్కడేం చేయాలంటే మనం ఎక్కడైతే భాగఫలంలో ఎంత ఉందో అన్ని అంకెలు కొట్టివేయాలి. స్టార్టింగ్ ఏంటి? మన సిస్టమే. ఏది? ఫస్ట్ ఇయర్ చూడటం, తర్వాత మంత్ చూడటం, తర్వాత డేస్ చూడటం. మొదటి ఇయర్ చూడాలి. ఇయర్ అంటే ఇది. దీంట్లో 2 అంటే 2 అంకెలు కొట్టేయాలి. 1 2. అదే 3 ఉంటే 3 కొట్టేయాలి. 4 ఉంటే 4 కొట్టేయాలి. 5 ఉంటే ఇక్కడ 4 కొట్టేసి మళ్ళీ మంత్ లో ఫస్ట్ కొట్టేయాలి. అలా. సో ఇక్కడ చూస్తే ఇది డేస్ కాబట్టి డేస్ కింద వేయాలి. అంటే 6 తీసివేయాలి. తీసేస్తే 9/2/2025. ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఏం డిసైడ్ చేస్తామంటే డేస్ ఆర్బిటాల్ థియరీ వేసుకునేటప్పుడు ఆర్బిట్స్ ఏం వేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేసుకున్నప్పుడు ఏం చేసాం? డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, ఆర్బిట్స్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి చేయాలి అన్నదానికి ఈ యొక్క క్యాలిక్యులేషన్. ఎక్కడి నుంచి చేయాలి? ఈ 2 కొట్టుపోయాయి కాబట్టి 8 నుంచి చేయాలి. ఇది తర్వాత స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి? ప్రీవియస్ వీడియోలో ఇయర్స్ ఆర్బిటాల్ థియరీలో స్టార్ట్ ఎక్కడి నుంచి చేసాం? అతను డేట్ ఆఫ్ బర్త్ నుంచి చేసాం. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి చేయాలి? ఇది ఎక్కడి నుంచి చేయాలి? 9/2/2025 నుంచి చేయాలి. ఓకే, ఇప్పుడు డేస్ ఆర్బిటాల్ థియరీకి వెళ్దాం. ఇప్పుడు మనం డేస్ ఆర్బిటాల్ థియరీ అడిగి పెట్టుకోవాలి. డేస్ ఆర్బిటాల్ థియరీ కనుగోవాలి కాబట్టి ఏమి క్యాల్కులేషన్ లేకుండా డైరెక్ట్ గా డేస్ ఆర్బిటాల్ థియరీ అనే హెడ్డింగ్ పెట్టుకోకూడదు. దానికంటే ముందు మనం ఆ క్యాల్కులేషన్ చేసుకొని డేస్ ఆర్బిటాల్ థియరీలో ఆర్బిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ డేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ 2 రావాలంటే ఆ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆర్బిట్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దీనిలో మొదటి 2 కొట్టేసాం కదా, ఇక్కడ నుంచి 8 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మొదటి 2 కొట్టేసాం కాబట్టి 8 2. తర్వాత మంత్స్ కి వస్తే ముందు 0 కూడా అవసరం లేదు, 2. తర్వాత డేట్ కి వస్తే 1 0. ఇది ఇప్పుడు గుడ్ టు బ్యాడ్ యావరేజ్ డిసైడ్ చేయాలి. వీటిలో 8 ఏంటో చూడండి. అక్కడ మనకి బ్యాడ్.
తర్వాత రెండు 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 సార్లు ఉంది, అదేంటి యావరేజ్. యావరేజ్. ఇక ఒకటి గుడ్, జీరో యావరేజ్. ఇది ఈ విధంగా ఇది డిసైడ్ చేసుకోవాలి. ఇక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈ డేట్ నుంచి 9/2/2025 టు మరి ఇప్పుడు 9 దేనికి కలపాలి? ఇయర్స్ కా, మంత్స్ కా, డేస్ కా? ఇది డేస్ ఆర్బిటాల్ థియరీ కాబట్టి డేస్ కలపాలి. మరి 9కి 9 కలిపితే 18 అనుకుంటాం కదా, కాదు 17. సో 17/2/2025 ఎలా అవుతుందో చూద్దామండి. 9కి 9 కలపాలి. 9కి 9 కలుపుతామండి. ఇవి 9 దేనికి కలపాలి? మనం 9 కలపాలి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో 9 + 9 18 లాగా భావించొద్దు, ఎందుకంటే అది కూడా లెక్కలోకి వస్తుంది కాబట్టి అలా కలిపితే మనకి 17 వస్తుంది. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈజీగా 9కి 9 కలిపితే 18, ఒకటి తగ్గించి రాసుకోవాలి. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది రాసుకుంటే 17 ఏమవుతుంది? 18/2/2025. మరి 18కి 9 కలిపితే జనరల్గా 27, ఒకటి తగ్గించాలి 26. 2/2025. ఇప్పుడు 26 వస్తే 27 అవుతుంది. 27/2/2025 టు 27కి 9 కలపాలంటే ఇందాకలాగా 27 + 9 36 అనుకుని ఒక తగ్గించడం రైట్ కాదు. ఎందుకు? ఇది కరెక్ట్ గా 30లా లేదు కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఫిబ్రవరి నెల కాబట్టి ఇది మనకి మామూలు సంవత్సరమా లీప్ సంవత్సరం చూసుకోవాలి. లీప్ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఇయర్ ని 4తో భాగిస్తే శేషం 0 వస్తే లీప్ సంవత్సరం. 4 5లు 20, 2 వస్తుంది పోదు 5, 0 పెట్టుకుంటాం. 4 6లు 24, 1 శేషం. శేషం వచ్చింది కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు. లీప్ సంవత్సరం అయితే 29 దాకా ఉంటుంది. ఇది లీప్ సంవత్సరం కాదు కాబట్టి ఈ నెల 28 వరకే ఉంటుంది. ఇది మనకు తెలియాలి. అదే మామూలు నెలలు అయితే మనం ఇలా చూసుకోవాలి. జనవరి ఇలా ఉంటే 31, ఫిబ్రవరి ఇలా కిందికుంటే 30 జనరల్ గా. కానీ ఫిబ్రవరి కుంటే 28 రోజులు కాబట్టి 28, మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, మళ్ళీ ఇటు ఆగస్టు కూడా అదే ఉంటుంది 31. ఇలా చూసుకోవచ్చు. కానీ ఒక ఫిబ్రవరిలో మాత్రం లీప్ సంవత్సరం అయితేనేమో 29, ఒకవేళ జనరల్ గా సంవత్సరం అయితేనేమో 28. ఇది జనరల్ సంవత్సరమే 28. కాబట్టి ఇప్పుడు 27 నుంచి 9 లెక్కేయాలి. 27 నుంచి 27, 28 ఇంకా నెల అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నెల 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 ఇలా లెక్కేసినప్పుడు ఇంకా తగ్గించాల్సిన అవసరం లేదు. 7/3/2025 ఇలా లెక్కిస్తే తగ్గించొద్దు. డైరెక్ట్ గా కలుపుకొని టోటల్ చేసినప్పుడే ఒకటి తగ్గించాలి. సో ఈ ఇయర్ ఇటు వచ్చరికి ఏమవుద్ది? 8/3/2025. ఇప్పుడు 8, 9 కలిపితే 17. 17కి ఒకటి తగ్గిస్తాం 16. 16/3/2025. 16 ఇటు వస్తే 17. 17/3/2025 టు 17 9 కూడితే 26. 26 ఒకటి తగ్గిస్తే 25. 25/3/2025. మీరు ఇదంతా చేసిన తర్వాత ఇది తప్ప రైటా అని తెలియటానికి ఒక టెక్నిక్. అదేంటంటే ఈ వరుసలో అన్ని 9 9 తేడాలు రావాలి. అలాగే ఈ వరుసలో మొత్తం 9 9 తేడాలు రావాలి. అప్పుడే మీరు చేసింది రైట్. చూడండి 9 18 మధ్య 9 తేడా, 18 27 9 తేడా, 27 ఏంటంటే ఇలా వచ్చినప్పుడు లెక్కించుకుంటే తెలుస్తుంది. 8 17 9 తేడా, 17 26 9 తేడా, 26 ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఫిబ్రవరి నెల లెక్కించుకోవాలి. ఇక్కడ 7 9 16, 16 9 25. అప్పుడు మనం కరెక్ట్ గా చేసినట్టు. సరే ఇక మరి ప్రజెంట్ జరుగుతున్న డేస్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్ ఏందో చూద్దాం. ప్రజెంట్ జరుగుతున్న డేస్ ఆర్బిటాల్ థియరీ పిరమిడ్, డేస్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్, డేస్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్. ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎంత? ఈ నెల 15. ఇప్పుడు 9 నుంచి 17 దాకా ఇది జరుగుతుంది. ఇది ప్రజెంట్. అంటే ఎక్కడి నుంచి?
9/2/2025 నుంచి 17/2/2025 దాకా. ఇదేంటి గుడ్డా బ్యాడా? బ్యాడ్. బ్యాడ్. సో మరి ఈ 9 రోజులు బ్యాడే. ఈ 9 రోజుల్లో ముహూర్తాన్ని మనం పెట్టకూడదు. ఈ 9 రోజులు అయిపోతే తర్వాత యావరేజ్, అది కూడా ఎంతో నెసెసిటీ ఉంటేనే పెట్టుకోవాలి. దాని తర్వాత గుడ్డు ఎక్కడ? ఎక్కడ 8 నుంచి మార్చి 16 వరకు గుడ్డు. అంటే వారు ఏదైనా మంచి పని చేయాలంటే ఇక్కడ చేయాలి, ఇందులోనే మనం ముహూర్తాన్ని ఇవ్వాలి. అయితే కొందరికి ఇక ఛాన్స్ లేదు, వారికి తప్పదు, వారు ఇప్పుడే పెట్టుకోవాలి ముహూర్తం, ఈ నెలలోనే ఈ 9 రోజుల్లో పెట్టుకోవాలనుకుంటారు, ఇవ్వాల్సిందే, తప్పదు. అయితే మాక్సిమం బాగుంటుంది, 100% కాదు. అయితే మన కనుక కస్టమర్ ఎప్పుడు మాకు బాగుంటుందో అప్పుడే పెట్టండి అంటే మనం ఖచ్చితంగా మార్చి 8 నుంచి 16 లోపు పెడతాం. మార్చి 8 నుంచి 16 లోపు. మరి పెట్టినప్పుడు ఆ మార్చి 8 నుంచి మార్చి 16 లోపు కూడా ఏ రోజులు అంటే ఈ 9 రోజులు గుడ్డే, కానీ ఈ 9 రోజులు ఎవరి గుడ్డు? ఎవరికైనా గుడ్డే. అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఎవరికైనా గుడ్డే. మరి ఆ ఎవరికైనా గుడ్లో నుంచి మరి ప్రత్యేకంగా వీరికి మాత్రమే, ఈ టైంలో జన్మించిన వీరికి మాత్రమే గుడ్ ఏంటి స్పెషల్ గా తీసుకోవాలి. అవేలా తీసుకుంటాం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మనకి 8/3 మార్చి 8, తర్వాత 8 తర్వాత 9, 3, 10, 3, 11, 3, 12, 3, 13, 3, 14, 3, 15, 3, 16, 3. ఇప్పుడు ఈ డేట్లకి కాంబినేషన్ ఏమంతో చూసుకోవాలి. కాంబినేషన్ అంటే ఇది డేట్, ఇది మంత్, ఇయర్ కామన్ గా 2025. ఇప్పుడు 8, 3, ఇది ఎంత? 9. 8, 3, 9, 8, 3, 11, 9, 20. 20 అంటే 2, లాస్ట్ 2 వచ్చింది. ఫస్ట్ ఏముంది? 8, లాస్ట్ 2 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 9. 9 అంటే 9, 3, 12, 12, 9, 21 అంటే 3, 9, 3, 10, 1, 4, 11, 2, 5, 12, 3, 6, 13, 4, 7, 5, 8, 6, 9. మరి 16 అయితే 1 + 6 7, ఇక్కడ 7 వేసుకోవాలి. 7, 3, 10, 10, 1, 9, 19. 19 అంటే 1 + 9, 10, 1 + 0 1. ఇలా వచ్చింది. ఇప్పుడు వీటిలోంచి మనం తెలుసుకోవాలి ఇంకా ఈ గుడ్ డే లో కూడా ఇంకా బెస్ట్ గుడ్ డే ఏంటి అనేది. అది ఎలా తెలిసింది? ఇది రూలింగ్ నెంబరు, ఇది టెస్టింగ్ నెంబరు. ఈ రెండు కూడా వీరి యొక్క గుడ్ డేట్లే ఉంటే, వీరికి గుడ్ యావరేజ్ బ్యాడ్ ఉన్నాయి కదా, ఆ రెండు వారి గుడ్ డేట్లే ఉండాలి. ఇక్కడ చూడండి 8, 2, 2 ఏమో యావరేజ్, 8 ఏమో బ్యాడ్. ఇది గుడ్ అయినప్పుడు మనకు పనికిరాదు. 9, 3, 9 ఏమో యావరేజ్, 3 ఏమో గుడ్. సో బెటర్, ఇలా పెట్టుకుందాం బెటర్ ని. తర్వాత 1, 4, 1 ఏమో గుడ్, 4 ఏమో బ్యాడ్, అసలు మనకి రాదు. 2, 5, 2 ఏమో యావరేజ్, 5 ఏమో గుడ్, సో బెటర్. 3, 6, 3 వచ్చేసి గుడ్, 6 వచ్చేసి బ్యాడ్, అసలు తీసుకోకూడదు. బ్యాడ్ ఒక్కడిగా తీసుకోకూడదు. 4, 7, 4 బ్యాడ్ ఉంది, తీసుకోకూడదు. 5, 8, 8 బ్యాడ్ ఉంది, తీసుకోకూడదు. 6, 9, 6 బ్యాడ్ ఉంది, తీసుకోకూడదు. 7, 1 చూడండి, 7, 1 రెండు గుడ్లో ఉన్నాయి, ఇది బెస్ట్. మనకి 3 మాత్రం వచ్చి ఫిల్టర్ చేస్తే ఈ మూడింటిలో 7, 1 బెస్ట్, ఈ మిగతా 2 కూడా బెటర్. ఇప్పుడు బెస్ట్ ఏంటి వీళ్ళకి? బెస్ట్ 7, 1 అంటే ఇది ఈ డేటు 16/3/2025. మరి బెటర్ ఏంటి? బెటర్ కూడా ఉన్నాయి. అదేంటి బెటర్? ఇది ఫస్ట్ 9, 3, 2025, తర్వాత 2 వచ్చింది 11, 11, 3, 2025. ఇది ఈ విధంగా ఆ పర్సన్ కి మీకు బెస్ట్ కావాలంటే మీరు మార్చి 16 పెట్టుకోండి. కొంచెం బెటరబుల్ అయిన చాలనుకుంటే మార్చి 9 కానీ 11 కానీ పెట్టుకోండి. అంటే వాళ్ళ అవసరం బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. మనం సూచించేది ఏంటంటే ఖచ్చితంగా 16. సరే, అతను 16 పెట్టుకుని అనుకుందామండి. ఇప్పుడు ఆ 16న మన ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించాలంటే నెక్స్ట్ ఏం కావాలి? ఇదేంటి ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది, అందులో మంచి రోజు తీసుకున్నాక బెస్ట్ రోజు. ఇప్పుడేంటి ప్రతి 9 గంటలకు ఎలా ఉంటుంది అంటే ముహూర్తపు లగ్నాన్ని మనం గంటల్లో తీసుకురావాలి. అందుకని ఏం చేయాలి? మనం
అవర్స్ ఆర్బిటాల్ థియరీ తీసుకోవాలి. ఇది ఈ వీడియోలో కంటెంట్. ఓకే, మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు సర్వీస్ కావాలన్నా లేదా మీరు నేర్చుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు రీచ్ అయినట్లయితే వారు మీకు ఆఫీస్ సిబ్బంది మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.